ఈవీఎంలు లేక బిత్తరపోయిన బీజేపీ. తెలంగాణలో బీజేపీ పరిస్థితి 8 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ, 8 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్ గెలిచినదంటే సగం కూడా గెలవలేదు. దేశవ్యాప్తంగా బీజేపీ ఈవీఎంలు ఉంటే మాత్రం అందరికన్నా ఎక్కువ సర్పంచులు గెలిచేది. పాపం ఈవీఎంలు లేక ఇబ్బంది పడ్డట్టుంది. ఏదైనా వీడియో పెడితే బూతులకు ఎగబడతా ఉన్నారు. మామూలు కాదు. నేను ఒక వీడియో చేస్తే మామూలు బూతులు కాదు అవి. అది వాళ్ళ పిహెచ్డి, వాళ్ళ ఫిలాసఫీ అని నేనేమంటలేను, ఎవరేమంటలేరు. కానీ మొత్తం మీద బీజేపీ వాళ్ళ యొక్క నాయకులు ఏం చేస్తారంటే భారత్ మాతాకి జై అంటారు. ఇక డబుల్ ఇంజన్ సర్కారు గురించి మాట్లాడతారు. మణిపూర్ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు తీసుకొస్తే వాళ్ళను ఇంటర్నెట్ బంద్ చేస్తారు, తర్వాత కరెంట్ బంద్ చేస్తారు, వాళ్ళ నాయకులను చంపేస్తారు. వాళ్ళని ఎవరు మిగిలితే వాళ్ళను మామూలుగా మొత్తం ఒక 1000 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఇక్కడ నేను తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్నట్టు ఎవరిని కూడా నేను ఏమనట్లేదు. దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళందరికీ నరేంద్ర మోడీ కుట్రలో భాగం లేదు. ఎవడో కొంతమంది చిల్లరగాలకు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఊళ్ళకి ఎవరికి లేదు. అంటే యాక్చువల్గా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలిసిపోయింది బీజేపీ డొల్ల రాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి. ఇంట్లో ఎలకలు పడ్డాయంటే ఇల్లు గాలబెట్టేటటువంటి రకం. నక్సలైట్లు ఒక ప్రధానమైన ఎజెండా సమస్య. ఇక్కడ ప్రజలలో ఇక్కడ సమానత్వం కానీ, సమాన విద్య కానీ, ఈ దేశంలో భూములు, వనరులు, ఖనిజ సంపద, పేదవానికి క్యాపిటల్. ముఖ్యంగా నక్సలైట్లు ఏంటంటే ఈ భారతదేశం ఉన్నటువంటి క్యాపిటలిస్ట్ దేశం కాదు ఇది. భారతదేశంలో ప్రజలంతా సమానమే. అమెరికా లేక క్యాపిటలిస్ట్ దేశం కాదు. కానీ నరేంద్ర మోడీ వచ్చి ఈ ప్రజల సంపద అంతను 2-3 దొంగలకు దోషిపెట్టిండు. క్యాపిటలిస్ట్లను తయారు చేసిండు. అంటే ఈ దేశ సంపద అంతా దొంగల చేతిలో పెట్టిండు. ఇట్లా చేయకూడదు అనేది నక్సలైట్ల యొక్క కోపం. కానీ నక్సలైట్లను మొత్తం ఖతం చేసి, నక్సలైట్ల సమస్యను ఖతం చేయమంటే నక్సలైట్లనే ఖతం చేసినటువంటి పరిస్థితి. అది నక్సలైట్లను కొంతమందిని 100 మందిని చంపి మరి ప్రజా సమస్యలు ఎక్కడ తీరుస్తారు? వీళ్ళు ఏమన్నారంటే, ఇంతకుముందు కొంతమంది వాళ్ళ మేధావులు ఏం మాట్లాడుతారంటే, నక్సలైట్లు ఏం చేస్తారంటే అభివృద్ధిని అడ్డుకుంటారంట. అభివృద్ధిని అడ్డుకున్నా ఇప్పుడు నక్సలైట్లు మొత్తం వెళ్ళిపోతారు కదా, ఏమేమి అభివృద్ధి చేస్తారో, ఎన్ని రోజులు చేస్తారు అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఈ దేశంలో క్యాపిటలిస్ట్ వ్యవస్థను పెంచి పోషించినటువంటి నరేంద్ర మోడీ 15 సంవత్సరాలలో చేసింది ఏం లేదనే ప్రజలకు అర్థమైపోయింది. ఈవీఎంలు ఉంటే తప్ప నరేంద్ర మోడీ కనబడనేది కూడా అర్థమైపోయింది. 100% ఈ దేశంలో 2029లో బీజేపీ అనేది తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకు తుడిచిపెట్టుకోవద్దు అంటే చేసింది ఏం లేదు. అసలు నిజంగా ఒకరు నాకు మెసేజ్ పెట్టిరు, అందులో కాంగ్రెస్ ఇన్ని పనులు చేసిందంటే మేము షాకు. ఒక్కటి కాంగ్రెస్ చేసిన దాంట్లో ఒక్కటి కూడా వీళ్ళు చేయలేదు. మొత్తం మీద ధరలు పెంచి ప్రజలను మోసం చేసిరు. అనేకమైనటువంటి మోసాలు ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. ఇలా డ్రామాలు, ఇలా కథలు మొత్తం కట్టిపెట్టేటువంటి రోజులు వచ్చినాయి. మొత్తం మీద బీజేపీ దేశంలో కదా ప్రజలకు ఇలా ఏదో మతాల పిచ్చి, మత శిచ్చు లేకపోతే ఎంతమంది ఉంటారు? 4 కోట్ల మందిలా 400 మంది ఉంటారు. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ పనికి మాలినటువంటి మత శిచ్చుతో ఉండేతోళ్ళు గారు. ఇప్పుడు ఆ ఊర్లో పార్టీ ఉంది, ఒక నాయకుని బట్టి ఎవరో కొంతమంది ఇట్లా మారుతూ ఉంటారు. బీజేపీలో ఉన్న 4 కోట్ల మందిలో తీవ్రమైన పనికి మాలిన వాళ్ళు, ఒక చెత్త మందిని దూషించడానికి తోళ్ళు ఏదో 400 మంది ఉంటారు. అంతకన్నా ఎక్కువ ఉండరు. మా అంటే 4000, అంతకన్నా ఎక్కువ ఏముండరు. ఇక మిగతా అంతా వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది ఆలోచించే వాళ్ళే ఉంటారు. కాబట్టి తెలిసిపోయింది సంగతి. ఈ దేశంలో బీజేపీ పరిస్థితి ఏందో రాహుల్ గాంధీ మొన్న ఓటు చోరీ కార్యక్రమం రామ్లీలా మైదానం పెట్టినప్పుడు వెరీ క్లియర్గా చెప్పారు, మోడీ డర్గా. ఎందుకంటే దోషినోడు పని చేయనోనికి భయం అవుతుంది. వెనుక ఎన్ని డబ్బులు ఉండని, వెనుక ఎన్ని కోట్ల రూపాయలు ఉండని, పదవులు ఉండని, ఏం చేయని, మోసం చేసి గెలిచినోనికి భయం అవుతుంది, దొంగతనం చేసినోనికి భయం అవుతుంది, ఈ దేశంలో ఏం చేయలేదు కాబట్టి భయం అవుతుంది, క్యాపిటలిస్టులను పెంచి పోషించింది కాబట్టి భయం అవుతుంది. నక్సలైట్ల సమస్య తీరిస్తే నక్సలైట్లను లొంగ చేసుకో. నక్సలైట్ల డిమాండ్ ఏందో చెప్పకుండా వాళ్ళని ఖతం చేసి ప్రాణాలు తీసి, సరే మేమేమంటారంటే నక్సలిజం అనేది ఒక సామాజిక సమస్య అని చెప్పి సుప్రీంకోర్టు 90s చెప్పింది. ఒక సామాజిక సమస్య, ఒక సమస్యను ఆధారంగానే ప్రజల సమస్యను తీర్చడం కోసమే నక్సలైట్లు వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. కానీ ఆ సమస్యలు తీర్చని బీజేపీ ఏం చేసి నక్సలైట్ల ఖతం చేసింది. కానీ ఇవాళ బీజేపీ భయపడుతూ ఉంది. ఎందుకంటే దొంగకు భయం ఎక్కువ, చేసింది లేదు. మళ్ళీ పాకిస్తాన్ గురించి, మళ్ళీ శ్రీరాముని గుడి గురించి తప్ప వాళ్ళకి చెప్పుకోనికే ఏం లేదు. ఏం చేసిరంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందని చెప్తారు, వందే మాతరం గురించి చెప్తారు, నెహ్రూ గురించి. ఏం చేసిందంటే కుంభకోణాలు చేసిందని చెప్తారు. ఏంటంటే అది కాంగ్రెస్ ఖాన్ కుటుంబం అని చెప్తారు. వీళ్ళకి అవి తప్ప ఎన్ని రోజులు చెప్తారు ఇవన్నీ? హిందువులు చూసి హిందువులు కదా, ఎవరైతే బీజేపీని ఇన్ని రోజులు నమ్ముకుంటూ వచ్చారో చెంప మీద పెట్టి సరస్తారు, మామూలుగా సరస్తారు. అందుకనే చదువు రానోళ్ళు, చదువుకోనోళ్ళు, పిచ్చోళ్ళు, దొంగ సర్టిఫికేట్లు కొన్నోళ్ళు, మోసాలు చేసి ఇలా పైత్యం ఎక్కిన వాళ్ళందరూ కూడా
పాలన చేస్తే ఇలా 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల ఇలా ఎంతో కష్టపడితే ఎన్ని ప్రాజెక్టులు కడితే, ఎన్ని పాఠశాలలు కడితే, ఎన్ని ఐఐటీలు, ఎన్ని ఐఐఎంలు, ఎన్ని గ్రౌండ్స్, ఎన్ని శీతల కేంద్రాలు, ఎన్ని పాఠశాలలు, ఎంత ఆర్మీ, ఎన్ని విమానాశ్రయాలు, ఎన్ని రైల్వేలు, ఎన్ని ఓడరేవులు, ఎన్ని గ్రామాలకు విద్యుత్తు, ఇవన్నీ తయారు చేస్తే కాంగ్రెస్ వచ్చింది. మీరేం చేసిరు? తిట్టుడు కాంగ్రెస్ అని వాళ్ళ కుటుంబం మీద పడి వస్తారు. ఈవీఎంలు లేక బిత్తరపోయిన బీజేపీ దేశంలో కూడా అదే జరగబోతూ ఉన్నది. మతాన్ని నమ్ముకొని కులపిచ్చి కానీ మతపిచ్చి కానీ ఉన్న పార్టీ కొన్ని రోజుల వరకు బతికి బట్టగట్టవచ్చు, కానీ భవిష్యత్తు మొత్తం దాంది కాదు అనేది తెలిసిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు బీజేపీకి పరిస్థితి ఏందో ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి. జై భీమ్.